వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఆలేరు నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలన్న జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు. గంజాయి అక్రమ రవాణా విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ చందన దీప్తి. సిబిసి ఆధ్వర్యంలో నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటరు చైతన్యంపై విద్యార్థులకు ఫోటో ప్రదర్శన. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. యాదాద్రి కొండపైన గల బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రంను ప్రారంభించిన ఆలయ ఈవో భాస్కర్ రావు. చిట్టెంపహాడ్ గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పంచాయతీ కార్యదర్శి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడలో ఘనంగా నిర్వహించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. భువనగిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ భాజపా ఇంటింటి ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన దోమలపల్లి గ్రామానికి చెందిన నాయకులు. ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు మించినది మరొకటి లేదన్న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్వామీజీ. భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆలేరు నియోజకవర్గ తుర్కపల్లి మండలం రస్తాపూర్ గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓంకరి ప్రసాద్, కుందారం వెంకటేష్, బేజనబోయిన ఆంజనేయులు, జిన్నా జహంగీర్, వంగరి చందు, బిచ్చల్ల ఉదయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓంకరి ప్రసాద్, కుందారం వెంకటేష్, బెజనబోయిన ఆంజనేయులు, జిన్నా జహంగీర్, వంగరి చందు, బీచల్ల ఉదయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడా భాస్కర్ రెడ్డి, రుస్తాపూర్ ఎంపీటీసీ ధనావత్ మోహన్ బాబు నాయక్, చిన్న లక్ష్మీపూర్ ఎంపీటీసీ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి, తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు చైతన్య మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మారగోని శ్రీరామ్మూర్తి, గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి వెంకటేష్, కొండాపురం నరసింహ, నీలం సునీల్, జిన్నా రాములు, కుందారం నవీన్, యూత్ అధ్యక్షులు పల్లెపట్టి మహేందర్, బూరుగు మాతయ్య, లక్ష్మణ్, జిన్నా రాజు, గుండ్ల ప్రశాంత్, అఖిల్ కుమార్, ఆంజనేయులు, కుషంకుల్ల కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీలలో ప్రతినిధులతో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా అన్ని పార్టీలకు అందిందా, ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తున్నారా అని అడిగారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవీఎం ద్వారా పోలింగ్ రోజు నిర్వహించే మాక్ పోల్ విషయం ముందే తెలియజేశారా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, సివిజిల్ ఆఫ్ సువిధ తదితర అంశాల గురించి ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీలు వారికి సంబంధించిన ఎన్నికల ఖర్చుల నిర్వహణను పక్కాగా నిర్వహించాలని, రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పోలీసు పరిశీలకులు ఆమోగ్ జీవన్ గాంకర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం సీజ్ చేసిన 5,10,75,000 విలువ గల 2,043 కేజీల గంజాయి దగ్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటే లక్ష్యంగా జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారని, గంజాయి అక్రమ రవాణా విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో 39 కేసులలో 2,043 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుషంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా ఎస్పీ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేయు వారిపైన ప్రత్యేక నిఘా పెడుతూ 39 కేసులలో 2,043 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు నిర్వహిస్తూ ఎంతో మందిని అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 8712671111కి సమాచారం తెలపాలని కోరారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఆధ్వర్యంలో నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటర్ చైతన్యంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఘనశ్యామ్తో కలిసి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటరు చైతన్యంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఘనశ్యామ్తో కలిసి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబిసి వారు 1951 నుంచి దేశంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ ఓటర్లను చైతన్యం చేసేలా ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ నెల 27 వరకు నిర్వహించనున్న ఈ ఫోటో ప్రదర్శనను విద్యార్థులు, యువత తప్పనిసరిగా వీక్షించాలని సూచించారు. ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజున సమయాన్ని వృధా చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, లైబ్రేరియన్ రాజారాం, ఎస్హెచ్పిఎస్ నాయకులు అజ్మత్, రాజేందర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాహితీ స్కూల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కుశలవ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాహితీ స్కూల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ కుశలవ మాట్లాడుతూ ఎలాంటి శ్రమ లేకుండా ఫ్రీ మనీకి అలవాటు పడి డబ్బులు సంపాదించే ఆలోచనతో కొంత నేరగాళ్లు ఇటువంటి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే 1930 లేదా 100కు ఫోన్ చేసి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీలు శివ, బాలకృష్ణ, హోంగార్డ్స్ రమేష్, లింగయ్య మరియు స్కూల్ టీచర్స్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ కాలేజీలో బట్ జీవోస్ 5 నిమిషాలు వేస్తావు సరే ఎప్పుడు చేస్తావు ఇంత చేస్తావు ఇక సైబర్ నేరాల గురించి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఒక అవగాహన సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సైబర్ నేరగాళ్ళు ఏం కష్టం లేకుండా మంచి ఏసీ రూమ్లో ఉండి డబ్బు సంపాదించాలని చెప్పిన ఆలోచనతో ఈ నేరగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా మీ యొక్క సెల్లులో కానీ లేక వాట్సాప్లలో కానీ ఇంకా ఏ గ్రూప్లోకి వచ్చినా మీకు ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికి షేర్ చేయొద్దు. ఆ ఓటీపీ దొంగలకు నేరగాళ్ళకి చెప్పినాకో బ్యాంకులో ఉన్న అడ్వాన్స్ అమౌంట్ అంతా వెళ్ళిపోతుంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మనం ఎట్టి ఆధార్ కార్డు ఇస్తాం, ఆయనకు మన యొక్క సెల్ ఫోన్ లింక్ చేస్తారు. దానికి అన్నీ ఇచ్చిన తర్వాతనే మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటాడు. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి, మీ యొక్క టెలిఫోన్ సెల్ నెంబర్ ఏదైతే ఉన్నదో దీనికి లింక్ చేయాలి, ఇవన్నీ చెప్తుంటున్నాడు. ఎట్టి చెప్పాగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చెప్పాగానే ఉన్న అమౌంట్ అందులోకి ఉన్న అమౌంట్ అంతా వెళ్ళిపోతుంటుంది. వాటికి ఎట్టి పరిస్థితిలో ఎవరు కూడా ఏదైనా చేయొద్దు. ఇలాంటిది ఏదైనా జరిగితే 1930కు కాల్ చేయాలి. 1930 కాల్ చేస్తే కనీసం ఒక 10,000 20,000 పోయినా కూడా కొంతనైనా ఇమ్మీడియట్లీ అకౌంట్లో హోల్డ్ అయిపోతుంది. ఆ తర్వాత మీ అమౌంట్ మీకు మళ్ళీ మీ అకౌంట్లో పడిపోతుంటుంది. తర్వాత ఇంకా ఏదైనా 100 డైల్ చేయొచ్చు. మీకు ఏదైనా అవసరాల కొరకు ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేకపోతే సమ్ వాళ్ళు హరాస్మెంట్ చేస్తున్నారు, లేదంటే న్యూసెన్స్ అవుతుంటాం వల్ల అక్కడిక్కడ ఏదైతుందని చెప్పానంటే 100 డైల్ చేస్తే కూడా పోలీసులు 5 నిమిషాలలో వచ్చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. యాదాద్రి కొండపైన గల బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రం హెల్ప్ డెస్క్ను శుక్రవారం ఆలయ ఈవో భాస్కర్ రావు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి కొండపైన గల బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రంను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రి కొండపై గల బస్టాండ్లో ఉన్న సెల్ కౌంటర్ పక్కనే భక్తుల కోసం సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. దర్శనం, పూజా సమయాలు, టికెట్ల ధరలు, ప్రసాద విక్రయశాల, ప్రధాన బుకింగ్ కౌంటర్, ధర్మ దర్శనం, విఐపి దర్శనం, బ్రేక్ దర్శనాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ సమాచార కేంద్రంలో భక్తులకు వివరించేలా అధికారులు చర్యలు చేపట్టారు. చంద్రపుత్రగాహుతపురన్న దృష్టువర్చత చితప్రార్థిత శ్రియం వర్ధిష్యమాయుష్యమారోగ్యమాయుధా శోభమానం మహీయతే ధాన్యం ధనమిత్రాయ సోమా సువర్ణకర్షే దీర్ఘమాయుః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశస్థాన ఫలదా వరదా సుప్రీతా సుప్రసన్న వరదా భవంతు. పరిపాతయా మంగళం నరసింహాయ నివాసాయ యాదాద్రీశాయ. శ్రీ స్వామివారి భక్తుల మనవి శ్రీ స్వామివారిని దర్శించుటకు శీఘ్ర దర్శనము ధర్మ దర్శనము కలదు.
శీఘ్ర దర్శనపు టికెట్లు టికెట్ వేల రూ. 150. టికెట్పై ఒకరికి మాత్రమే ప్రవేశము. ధర్మదర్శనం చేయబడి భక్తులు నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడి గ్రామ పంచాయతీలో సంవత్సరాల తరబడి చెత్త బండిని వాడకపోవడం వలన నివాస గృహాల మధ్యన చెత్త చేరే డంపింగ్ యార్డును తలపిస్తుంది. నీటి సౌకర్యం అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 2 మిషన్ భగీరథ నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ పురాతన నీటి ట్యాంకు మాత్రము ఉపయోగిస్తూ నూతనంగా నిర్మించిన నీటి ట్యాంకు ఉపయోగంలో లేదు. గ్రామ పంచాయతీలో ఒకవైపు త్రాగడానికి వాడుకోవడానికి మిషన్ భగీరథ నీటికే పరిమితమైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీలో సంవత్సరాల తరబడి చెత్తబండిని వాడకపోవడం వలన నివాస గృహాల మధ్యన చెత్త చేరి డంపింగ్ యార్డును తలపిస్తుంది. నీటి సౌకర్యం అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 2 మిషన్ భగీరథ నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ పురాతన నీటి ట్యాంకు మాత్రమే ఉపయోగిస్తూ నూతనంగా నిర్మించిన నీటి ట్యాంకు ఉపయోగంలో లేదు. గ్రామ పంచాయతీలో ఒకవైపు త్రాగడానికి వాడుకోవడానికి మిషన్ భగీరథ నీటికే పరిమితమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవి కాలం, గ్రామాలలో ప్రజలు త్రాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరు సౌకర్యం ఉన్నప్పటికీ అది వినియోగించడానికి గేట్ వాల్వ్ ఏర్పాటు చేయకపోవడం వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. పంచాయతీ కార్యదర్శికి పలు విషయాలపైన అనేక మార్లు మొరపెట్టుకున్న పెడచెవిన పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినప్పటికీ పట్టించుకునే నాదుడే లేక ప్రజల మొరను వినే నాదుడు కరువయ్యాడు. గ్రామ పంచాయతీలో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ట్రాక్టర్ ఉపయోగంలో లేదు. ట్యాంకర్ ఉన్నప్పటికీ కూడా కనీసం అవెన్యూ ప్లాంటేషన్కు నీరు అందించక ఎక్కడ నాటిన మొక్కలు అక్కడే చనిపోయాయి. అయినా పంచాయతీ కార్యదర్శి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఉండాల్సిన పంచాయతీ సెక్రటరీ ఎక్కడి నుండో విధులకు చుట్టం చూపుగా వస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం సూర్యాపేట జిల్లా కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ 1 టౌన్ కమిటీ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ 1 టౌన్ కమిటీ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని కార్మికులు సమ్మె చేస్తే యాజమాన్యం పోలీసులు జరిపిన దాడిలో తమ రక్తాన్ని చిందించి పోరాడి కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారని అన్నారు. అప్పటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు మే 1వ తేదీన మేడేను ఉత్సవాలను జరుపుకుంటున్నారని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వర్గంపై అనేక భారాలు మోపుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని అన్నారు. కార్మికులకు పని గంటలు పెంచి సంఘం పెట్టుకునే హక్కును కాలరాస్తుందని అన్నారు. విపరీతంగా ధరలు పెంచి పేదలపై అనేక భారాలు మోపిందని విమర్శించారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల మనుగడకి నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రోజురోజుకి బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో లౌకిక ప్రజాస్వామ్యక పార్టీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో మాత్రం సిపిఎం పార్టీ స్నేహపూర్వక పోటీ చేస్తుందన్నారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు షేక్ సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్లూరి గోవింద్, దండ వెంకటరెడ్డి, సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, అర్వపల్లి లింగయ్య, మామిడి సుందరయ్య, గండమల్ల భాగ్యమ్మ, పిట్టల రాణి, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం భాజపా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తుంగతుర్తి ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య, ఏనుగు నాగార్జునరెడ్డి, మారాటి అంజయ్య ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం భాజపా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తుంగతుర్తి ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య, ఏనుగు నాగార్జునరెడ్డి, మారాటి అంజయ్య ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే రిజర్వేషన్లు ఎత్తివేయడం అసత్యమన్నారు. అన్ని కులాల మతాల బీజేపీ పార్టీకి సమానమే అన్నారు. బీజేపీ మతతత్వం పార్టీ అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, ముస్లిం మహిళను గౌరవిస్తున్న బీజేపీ పార్టీ అని, అందుకే త్రిబుల్ తలాక్ చట్టం తెచ్చి ముస్లిం మహిళలను గౌరవించిందని అన్నారు. ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం భారతదేశం. అలాంటి దేశాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం నేడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు. భువనగిరి పార్లమెంటు భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గతంలో ఈ నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయలతో రహదారులు, హాస్పిటళ్లు నిర్మించి అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. भारतीय जनता पार्टी
అయిపోయిందా? ఏబిసిడి వర్గీకరణ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ దుష్టశక్తులు ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీలను మోసం చేసి ఓట్లు వేయించుకునే వాళ్ళ ఆలోచనతో మోసానికి ప్రతీక ఎవరు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఎప్పుడు 420 అబద్దాలు చెప్పుకొచ్చిండు. ఫస్ట్ ఏంది, రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాడు, ఇచ్చిండా? 2 లక్షల రూపాయలు ఎమ్మటే ఏది డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మీరు వేసుకోండి తీసుకోండి అని మొదలు చెప్పడం జరిగింది. అది లేదు. తర్వాత నిరుద్యోగ భృతి ఎటు పోయింది, నిరుద్యోగులకు భృతి పోయింది. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నాడు. ఇట్లాంటి అన్ని మోసపరితలు చెప్పి ఆ రోజు వరకు ఎలక్షన్లలో గెలవటం జరిగింది తప్ప నిజాయితీగా గెలివేటటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇప్పుడు అదే మన భారతీయ జనతా పార్టీ, మరి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా అబద్దాలు అనేటివి లేవు. చెప్పింది తప్పకుండా చేయటము నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం. వర్గీకరణ చేస్తానన్నాడు. మాదిగ సామాజిక వర్గం మొత్తం ఎంఆర్పీఎస్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అండదండలతో ఉంటుంది. వాళ్ళందరితో మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు మన పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థి, గతంలో ఎంపిక చేసిండు. ఆనెస్ట్ పర్సన్ అంటే ఎవరు అంటే వీళ్ళిద్దరిట్లో గాని మొత్తం రాష్ట్రంలోనే బూర నరసయ్య గౌడ్ గారు ఆనెస్ట్ పర్సన్, నిజాయితీ పరుడు. 1,000 కోట్ల రూపాయలు తెచ్చి రహదారుల అభివృద్ధి కొరకు పాటుపడిండు. మనకు నిన్న ఒక ఆయన చెప్తాడు మోడీ గారు ఏం చేసిండు అని చెప్తున్నాడు. మోడీ గారు ఏం చేసిండో మీ కళ్ళకు కనిపిస్తలేదా? జాతీయ రహదారులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సూర్యాపేట నుంచి దుద్దేడ వరకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు తొర్రూరు నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి ఏ విధంగా ఏర్పడ్డది? తానాజర్ల నుంచి నకరకల్లు జాతీయ రహదారి ఎట్లా ఏర్పడ్డది? ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేవు. మోడీ ఏం చేసిండు? నిన్న ఇవాళ డిబేట్ లో అతను చెప్తాడు మోడీ ఏం చేసిండు అంట. మోడీ ఏం చేసేది మీ కళ్ళకు కనిపిస్తలేదా? ఇప్పుడు రైసు సహా ఏది మనకు కరోనా టైంలో రైసు ఇచ్చింది, ఇప్పటి వరకు రైసు తింటారు పేద ప్రజల కొరకు సేవ చేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి అలా నరేంద్ర మోడీ గారు మూడోసారి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారట. ఎవరన్నారు? ఎక్కడన్నారు ఆ మాట? ఎక్కడ కూడా అనలేదు. నీ జాతిలో ఇప్పుడు హిందువులు ముస్లింలు అందరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేస్తుండు. దేశానికి సేవ చేస్తున్నాడు. హిందువుల కొరకు ఏం చేసిండు అనేది తెలుసు. రామ మందిర నిర్మాణం హిందువులు కానీ అందరు, మనకు ప్రపంచంలో ఉన్నది ఒక ఇండియా ఒకటే హిందూ దేశం. దీన్ని కూడా కథం పట్టిద్దామనే ఆలోచనతోనే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి ముస్లింలకు ఏం అన్యాయం చేసి ముస్లిం మహిళలు నిర్దాక్షిణంగా రోడ్ల మీద పడేటువంటి దాని మీద త్రిపుల్ తలాక్ ఏర్పాటు చేసిండు ముస్లింలకు. మరి ప్రతి ఒక్కరికి చేసేటువంటి వాళ్ళని వదిలేసి ఏడ దోసుకుందాం కుటుంబ పాలన దాని కొరకు వచ్చేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలు ప్రజలు నమ్మొద్దని, ఈసారి ఖచ్చితంగా మోడీ గారు ఎట్లాగూ గెలుస్తున్నాడు. ఆ దాంట్లో భువనగిరి పార్లమెంటు కూడా ఒక మన వంతుగా మనం వారికి కానుకగా ఇవ్వాలని, బూర నరసయ్య గౌడ్ గారికి ఓటేసి మనందరం గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకి, కమలం పువ్వు గుర్తుకి, బూర నరసయ్య గౌడ్ గారికి. డాక్టరు ఆనెస్ట్ నిజాయితీ పరుడు, ఎక్కడ కాబట్టి ఈయన చూపిస్తే ఈయన గెలిపిస్తే ఆయన ప్రధాని. మిగతా వాళ్ళంతా ఇక తెలుసు కదా, దొంగలు హాస్పిటల్ నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి సమక్షంలో నల్గొండ మండల దోమలపల్లి గ్రామానికి చెందిన అల్లోజు రాజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచర్ల కృష్ణారెడ్డి గులాబీ కండువా కప్పి సాదరపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు.
నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి సమక్షంలో నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన అల్లోజు రాజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచర్ల కృష్ణారెడ్డి గులాబీ కండువా కప్పి సాధారణపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు నారబోయిన భిక్షం, పార్టీ కార్యదర్శి బడపుల శంకర్, భీమనపల్లి శంకర్, ఐతగోని విజయ్ తదితరులు వెంట ఉన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మానసాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్వామీజీ పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మానసాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్వామీజీ పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పరమశివుడు ఒకానొక సమయంలో వైరాగ్యంతో ఉంటూ ఒకేసారి అమితానందాన్ని పొందడంతో మానసాదేవి ఉద్భవించిందని తెలిపారు. మనిషిలో ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ ఎన్ని రంగాల్లోనైనా తృప్తిగా ఉన్న మానసిక ప్రశాంతత లేకపోతే ఆ జీవితానికి మనుగడ లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు. కలియుగంలో నామస్మరణతోనే మోక్షం కలుగుతుందని తెలిపారు. దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే భజన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరింత అభివృద్ధి చేసి భక్తులు అధికంగా వచ్చే విధంగా కృషి చేయాలని కమిటీ వారికి తెలిపారు. ఇంతకు ముందు స్వామీజీని దేవాలయ ప్రధాన అర్చకులు శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి నూతన పట్టు వస్త్రములు అలంకరింపజేసి ఉద్యాపన వ్రతం, మహిళలచే ఒడిబియ్యం, మంగళహారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పరిపాలిత దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా, శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, కమిటీ సభ్యులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, వెలిజే అశోక్, పబ్బ ప్రకాష్ రావు, కొత్త మల్లికార్జున్, తాళ్లపల్లి రామయ్య, నామిరెడ్డి, పాపిరెడ్డి, దేవరశెట్టి సోమయ్య, ముదిరెడ్డి లింగారెడ్డి, గోపారపు రాజు, బ్రాహ్మణులపల్లి దేవిదత్తు, భువనగిరి విజయ్ కుమార్, నూక రవిశంకర్, శివప్రసాద్, జగదీశ్వరి, దేవాలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, బట్టారం వంశీకృష్ణ శర్మ, తరూరి కృష్ణమాచార్యులు, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గెలిపే లక్ష్యంగా శుక్రవారం తల్లాడ మండలంలోని వివిధ గ్రామాలలో మిట్టపల్లి, ముద్దునూరు, కుర్నాపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మున్నా మిశ్రా, మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు పాల్గొని ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలిపే లక్ష్యంగా శుక్రవారం తల్లాడ మండలంలోని వివిధ గ్రామాలలో మిట్టపల్లి, ముద్దునూరు, కుర్నవల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మున్న మిశ్రమండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ మీ ఓటు శ్రీ తాండ్ర వినోద్రావుకు వేయాలని, దేశంలో నరేంద్ర మోడీ పాలన రావాలంటే మన పార్లమెంటు అభ్యర్థి శ్రీ వినోద్రావును గెలిపించాలని, వినోద్రావు పేద ప్రజల పక్షపాతి, మన జిల్లాలోని ఆదివాసుల నిరుపేదల కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయుచున్న మహా వ్యక్తి శ్రీ తాండ్ర వినోదరావు, వారికి ఓటు వేసి గెలిపించాలని, దేశంలో మరోసారి మోడీ సర్కార్ రావడం ఖాయమయ్యిందని, ఇక్కడ కూడా మన పార్లమెంట్లో మన అభ్యర్థి వినోదరావుని గెలిపిస్తే అత్యధికంగా మన ఖమ్మం జిల్లాకు నిధులు తెచ్చి విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ఇతోధికంగా అభివృద్ధికి కృషి చేస్తాడని, మన జిల్లాలో అన్ని పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని, ఒక్కసారి అభివృద్ధిని ఆలోచించి నరేంద్ర మోడీ సైనికుడైన శ్రీ వినోదరావును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆవద వెంకట రామారావు, మండల ప్రధాన కార్యదర్శి గాదె కృష్ణారావు, యువ మోర్చా అధ్యక్షుడు ఎల్లంకి సుధాకర్, కట్కూరి రవితేజ, కొమ్మినేని రామారావు, నాయకులు సాయిచంద్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి.
ఆలేరు నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలన్న జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు. గంజాయి అక్రమ రవాణా విక్రయించిన కఠిన చర్యలు తప్పమని హెచ్చరించిన ఎస్పీ చందనాదిత్తి. సిబిసి ఆధ్వర్యంలో నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటరు చైతన్యంపై విద్యార్థులకు ఫోటో ప్రదర్శన. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. యాదాద్రి కొండపైన గల బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రంను ప్రారంభించిన ఆలయ ఈవో భాస్కర్ రావు. చిట్టెంపహాడ్ గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పంచాయతీ కార్యదర్శి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడల ఘనంగా నిర్వహించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. భువనగిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ భాజపా ఇంటింటి ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన దోమలపల్లి గ్రామానికి చెందిన నాయకులు. ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు మించినది మరొకటి లేదన్న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్వామీజీ. భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.